తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో తిరుమల కొండలన్నీ కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి 1:30 నుంచే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలు కొనసాగుతాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 7 కొండలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తిరుమలలో మాడవీధులు ఉద్యానవనాలు తలపిస్తున్నాయి. తిరుమల పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో శ్రీవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణతో వెలిగిపోతోంది. ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన లైటింగ్ సందర్శించి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. దర్శన టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. మరోవైపు తిరుమలలో కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. తిరుమలలో సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. 31 కంపార్ట్మెంట్స్ నిండడంతో టికెట్ లేని భక్తులను క్యూలైన్లోకి అనుమతించకపోవడంతో సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. ఈ 10 రోజుల పాటు సిఫారసు రేఖలపై కేటాయించే దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. తిరుమలలో వసతి సమస్య ఉందని వీఐపీలు టీటీడీకి సహకరించి తిరుపతిలో వసతి పొందాలని అధికారులు సూచించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు చేరుకున్నారు. భక్తుల రద్దీతో ముందుగానే వైకుంఠ ద్వార దర్శనానికి సర్వదర్శనం టోకెన్లు జారీ చేసింది టీటీడీ. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో శుక్రవారం మధ్యాహ్నం జారీ చేయాల్సిన ఉచిత టోకెన్లు ముందుగానే టీటీడీ జారీ చేస్తుంది. మొత్తంగా తిరుపతిలో 9 కేంద్రాల్లో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. ఇప్పటికే పలువురు వైసీపీ మంత్రులు, నాయకులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అర్ధరాత్రి 1 గంట నుంచే సర్వదర్శనం పొందిన భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వైకుంఠం 1, వైకుంఠం 2లో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరగా శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామని అధికారులు తెలిపారు. భక్తులకు ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, పాలు, నీళ్లు అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రస్తుతం తిరుమల కొండపై పరిస్థితి వివరించేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జనతన. సునీల్, ఇప్పటికే తిరుమల 7 కొండలు ఏ స్థాయిలో కిక్కిరిసిపోయో మనం చూస్తున్నాం. ఇప్పటివరకు ఎంతమంది దర్శనం చేస్తున్నారు అనుకోవచ్చు? ఎవరెవరు ప్రముఖులు ఇప్పటివరకు దర్శించుకునే వారిలో ఉన్నారు? ప్రస్తుతం ఏర్పాట్లకు సంబంధించి భక్తులు ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, ఏదైతే మొత్తం మీద ఈ రోజు తిరుమలలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని తిరుమలకి భక్తులు పోటెత్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా స్వామివారి దర్శనానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ రోజు తెల్లవారుజాము 1:30 విఐపీలకి దర్శనానికి కేటాయించారు. ఈ విఐపీలకి సంబంధించినట్లు చూసినట్లయితే సుమారు 4,000 మంది విఐపీలకి దర్శనాలు కేటాయించినట్లు ఇప్పటికే టీటీడీ అధికారులు తెలిసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే కేవలం ప్రోటోకాల్ పరిధిలో ఉన్నటువంటి విఐపీలు మాత్రమే ఇక్కడికి చేరుకున్న వారికి, నేరుగా వచ్చిన వారికి మాత్రమే ఇక్కడ దర్శనం అయితే కేటాయించారు. సుమారు వీరిలో ముఖ్యంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు మరియు న్యాయమూర్తులు కావచ్చు, మరోవైపు ఏపీ హైకోర్టు జడ్జిలు, ఇటు తెలంగాణ హైకోర్టు, అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల హైకోర్టు జడ్జిలు ఇక్కడికైతే చేరుకునే స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకున్నారు. ముఖ్యంగా ఏపీ మంత్రులు కావచ్చు, అంటే ఏపీ మంత్రులు సుమారు 10 మంది ఈ ప్రాంతానికి అయితే చేస్తున్నారు. అంటే ఏదైతే తిరుమలకి చేరుకొని స్వామివారి దర్శనం అయితే చేసుకున్నారు. సుమారు మాజీ మంత్రులు సైతం భారీ స్థాయిలో చేరుకున్నారు. మరోవైపు టీడీపీ నాయకులు, అంటే టీడీపీ మాజీ ఎంపీలు కావచ్చు, మాజీ మంత్రులు భారీగా తిరుమలకి చేరుకొని అందరూ వైకుంఠ ద్వార దర్శనం అయితే చేసుకున్నారు. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే వాళ్ళకి
సంబంధించినటువంటి కేటాయించినటువంటి సమయంలోనే వారికి దర్శనం కేటాయించి ఉదయం అంటే ఏదైతే తెల్లవారుజామున 1:30 నుంచి ప్రారంభమైనటువంటి విఐపి దర్శనం సుమారుగా అంటే 6:15 వరకు కొనసాగుతుందని చెప్పి ఇప్పటికే టీటీడీ తెలిపినప్పటికీ ఉదయం 5:30 విఐపి దర్శనానికి పూర్తి చేసి సామాన్య భక్తులకు సంబంధించి ఇప్పటికే అనుమతించిన పరిస్థితి అయితే ఉంది. 5:30 సర్వదర్శనానికి కావచ్చు, ముఖ్యంగా 300 రూపాయలకి దర్శనానికి సంబంధించి భక్తుల్ని ఇప్పటికే టీటీడీ అనుమతిస్తోంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే గత 2 గంటల్లోనే సుమారుగా ఇప్పటికే 8,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఇప్పటికే టీటీడీ అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎందుకంటే భక్తులకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశాము, ఎటువంటి ఇబ్బందులు లేవు. ముఖ్యంగా వైకుంఠం 1, వైకుంఠం 2 కాంప్లెక్స్ లో ఉన్నటువంటి భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ఉంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు క్యూ లైన్ కి సంబంధించి చూసుకున్నట్లయితే నారాయణగిరి గెస్ట్ హౌస్ వద్ద ఈ క్యూ లైన్లు మొదలవుతాయి. అక్కడ నుంచి నేరుగా నారాయణగిరి గెస్ట్ హౌస్ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి 10 షెడ్యూల్లో మొదటగా భక్తులు అక్కడికి చేరుకుంటారు. అక్కడ నుంచి మళ్ళీ వైకుంఠం 1, వైకుంఠం 2 కాంప్లెక్స్ అయితే చేరుకునే పరిస్థితి అయితే ఉంది. ఆ భక్తులు సుమారు 2 నుంచి 3 గంటల పాటు అక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఆ సమయంలో భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా భక్తుల కోసం అన్నప్రసాదాలను పూర్తిగా పాలు, నీళ్లు అంటే చిన్నపిల్లలతో వచ్చేటువంటి తల్లిదండ్రులకి పూర్తిగా పాలను కూడా అందిస్తున్నామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ ఈవో అయితే తెలిపారు. భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేశాం, ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తిగా ఏర్పాటు చేశామని చెప్పేసి ఆయన అయితే తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా భక్తులకి సంబంధించినటువంటి లడ్డూలు కూడా పూర్తి స్థాయిలో నిల్వ ఉంచాము. ఎందుకంటే ఈ 10 రోజులకు సంబంధించి భక్తులు భారీ స్థాయిలో వచ్చే నేపథ్యంలో భక్తుల కోసం ప్రత్యేకంగా లడ్డూలు కూడా ఉంచామని చెప్పేసి ఇప్పటికే అధికారులు తెలుస్తున్నారు. ముఖ్యంగా రోజుకి అంటే సగటున రోజుకి 70 నుంచి 75 వేలు, కొన్ని రోజులు 80,000 దర్శనం కేటాయించేలా పూర్తి స్థాయిలో అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పేసి ఇప్పటికే ఈవో తెలిసిన పరిస్థితి అవుతుంది. మొత్తం మీద 8 అంటే 10 రోజులకి సంబంధించి చూసినట్లయితే 8 లక్షల టోకల్ అంటే 8 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం కల్పించబోతున్నామని చెప్పేసి ఇప్పటికే టీటీడీ తెలిసిన పరిస్థితి. ముఖ్యంగా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వైకుంఠ ద్వార దర్శనానికి సర్వదర్శనానికి టోకన్లకు సంబంధించి చూసినట్లయితే ఇప్పటి వరకు 4 రోజులకి పూర్తి స్థాయిలో కేటాయించారు. 5వ రోజుకి సంబంధించి అంటే 28వ తేదీకి సంబంధించి ఈ రోజు ఉదయం తిరుపతిలో ఉన్నటువంటి అన్ని కౌంటర్లలో కూడా కేటాయిస్తున్న పరిస్థితి అయితే ఉంది. భక్తులకి సంబంధించి ఏదైతే ఒక రోజు బిఫోర్ అంటే రేపటి దర్శనానికి టోకన్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకి అనుమతిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే కొంతమంది 3 రోజులకి బిఫోర్ తీసుకున్నటువంటి భక్తులు తిరుమలకి రావద్దని చెప్పేసి టీటీడీ అయితే కోరుతుంది. ఎందుకంటే రేపటికి ఉన్నటువంటి భక్తులకి కేటాయించే గదులే ఇక్కడ ఉన్నాయని చెప్పేసి టీటీడీ అయితే కోరుతోంది. కొంతమంది భక్తులు నేరుగా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ తీవ్ర అవస్థలు పడుతున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే గత రాత్రి చూసినట్లయితే నిన్న సర్వదర్శనానికి సంబంధించి క్యూ లైన్ నిన్న మధ్యాహ్నమే మూసివేయడంతో భక్తులు మాకు ఈ రోజు దర్శనం కేటాయించాలని చెప్పేసి భక్తులు రోడ్డుపై బైఠాయించిన నేపథ్యంలో భక్తులు ఎవరు ఇబ్బంది పడుతూ టోకెన్లు పొంది నేరుగా తిరుమలకి రావాలని చెప్పేసి టీటీడీ అయితే కొడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. మరోవైపు ఈ రోజు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ముఖ్యంగా చూసుకుంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 9 గంటలకి తిరుమల 4 మాడ వీధుల్లో స్వర్ణరథంపై శ్రీవారు ఊరేగుతున్నారు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో టీటీడీ అధికారులు ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో స్వర్ణరథం కూడా ప్రారంభం అవుతున్న పరిస్థితి ఇక్కడ ఉంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ సునీల్.